కొత్త బిచ్చగాడు పొద్దెరగడ. ఈ మనిషికి ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని కబ్జాలు చేసుకున్నా పువ్వాడ అజయ్ కుమార్ ధన దాహం మాత్రం తీరటం లేదు. ప్రభుత్వ ఆస్తులను వదిలేడు, ప్రైవేట్ ఆస్తులను వదిలేడు. ఆఖరికి రోడ్లను కబ్జా చేస్తాడు, కెనాళ్లను కబ్జా చేస్తాడు, రైతుల భూముల్ని కబ్జా చేస్తాడు, అసైన్డ్ భూముల్ని కబ్జా చేస్తాడు, వందల ఎకరాలను కబ్జా చేస్తాడు. ఒకప్పుడు కనీసం ఒక ఇల్లు కూడా లేని వ్యక్తి ఈ రోజు షామీర్పేటలో 80 కోట్ల భూమి ఆస్తి ఉంది, హైదరాబాద్ లో 100 కోట్లు ఉంది. మరి ఈయనకు ధన దాహం కాకపోతే ఇక ఏమంటారు? ఇక్కడే ఉంది బస్ స్టాండ్. ఎలా ఉంది దీని పరిస్థితి? కట్టింది ఎవరిది? ఎంతకాలం ఆగింది? ఓ సంవత్సరం అయినా ఆగిందా? ఎంత గొప్పగా చెప్పారు ఈ బస్ స్టాండ్ గురించి, ఎలా ఏడ్చింది ఇప్పుడు. అది దీని పరిస్థితి. ఆఖరికి ఈ ఖమ్మం టౌన్ లో ఏ కాంట్రాక్ట్ చేసినా ఈ ఎమ్మెల్యే మనుషులే చేయాలి, ఈ బినామీలే చేయాలి, లేకపోతే ఈయన భార్య కంపెనీయే చేయాలి. రోడ్లు చేసినా వీళ్ళే చేయాలి, కెనాల్లు చేసినా వీళ్ళే చేయాలి, బస్ స్టాండ్ చేసినా వీళ్ళే చేయాలి, కలెక్టర్ ఆఫీస్ చేసినా వీళ్ళే చేయాలి, మున్సిపల్ ఆఫీస్ చేసినా వీళ్ళే చేయాలి. 100 రూపాయల దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఈయనకే ఇవ్వాలి. ఈయనకి ఇవ్వకపోతే బెదిరించి కేసులు పెట్టి మరీ లాక్కుంటాడు. ఇదే కదా చేస్తున్నాడు. ఏం పీకాడు? ప్రజల కోసం ఏం చేశాడు? 4 రోడ్లు కట్టంగానే అయిపోతుందా? ప్రజలు రోడ్ల మీద బతుకుతారా? ప్రజలకు చేయాల్సిన మేలు లేదా? డ్రైనేజ్ ఎలా ఉంది? వానొస్తే ఏమవుతుంది? వరదలు అవుతున్నాయి. ఈ మనిషి ట్రాన్స్పోర్ట్ కూడా మినిస్టర్. ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక ఆర్టీసీ గతి ఏమైంది? అప్పులు పాలైంది, దివాలా తీసింది. ఆర్టీసీకి అసలు దిక్కులేదు. ఆర్టీసీ ఛార్జీలేమో పెంచుకుంటూనే పోతున్నాడు, అప్పులు కూడా పెంచుకుంటూనే పోతున్నాడు, ఆస్తులు అమ్ముకుంటూనే పోతున్నారు. పోనీ కనీసము ఆర్టీసీ కార్మికులన్నా బాగుపడ్డారా అంటే పాపము వాళ్ళ కార్మిక సంఘం కూడా లేకుండా చేసిన నికృష్టులు ఈ మినిస్టరు, ఈ మంత్రి. ఎవడి కోసం పదవి అనుభవిస్తున్నాడు? ప్రజలకు మేలు చేయాలని ప్రజలు పదవి కట్టబెడితే ఈ రోజు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం వాడుకోవడం తప్పితే ప్రజల గురించి ఆలోచించింది ఏమైనా ఉందా? ఈ దిక్కుమాలిన మంత్రి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా నిలబడినా కూడా వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దిమ్మెలు తీసేస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తీసేస్తున్నారు. ఈ పువ్వాడ అజయ్ కుమార్ ఈ మంత్రికి హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. పోలీసుల్ని కుక్కల్లాగా, పోలీసుల్ని పనోళ్ళలాగా వాడుకోవడము మొగతనం కాదు. ఒక రౌడీగా వ్యవహరించడము గొప్పతనం కాదు. దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవితో ప్రజలకు మేలు చేయి. రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఖమ్మం జిల్లాకు నాగార్జున సాగర్ నీళ్లు రావటం లేదని వేగంగా పనులు పూర్తి చేసి ఆ కెనాళ్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మన పార్టీయా పరపార్టీయా తేడా లేకుండా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలకు కూడా క్యాంపు కార్యాలయాలకు ఇదే ఖమ్మంలో భూములు కూడా కేటాయించాడు. అది కదా గుండె, అది కదా మనసు ఉండడం అంటే, అది కదా పెద్ద మనసు అంటే, అది కదా హుందాగా వ్యవహరించడం అంటే. ఈ మనిషికి చేతనైందా? ఈ మంత్రికి చేతనైందా? మీకు దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి. మీకు దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి అభిమానులను సంపాదించాడో అలా సంపాదించి చూపండి. ఆ దమ్ము లేదు కానీ, ఆ పనితనం లేదు కానీ మీరు చేసిందల్లా కబ్జాలు. ఈ రోజు ఈ పువ్వాడ అజయ్ కు ఉన్న పేరు ఒక దొంగ, ఒక గూండా, ఒక రౌడీ షీటర్, ఒక బ్లాక్ మెయిలర్, ఒక ఎక్స్టార్షనర్. ఇంతకు మించి ఏం పేరు సంపాదించాడు? ఇంతకు మించి సంపాదించిందేం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.